Hello, welcome to Weather TV. Hi, Hi, which college you guys from? I'm from Hyderabad Institute of Technology and Management. సో ఎంతమంది వచ్చారు మీ కాలేజ్ నుంచి? 5 members వచ్చాం. ఎలా అనిపిస్తుంది హిమ్టెక్స్ రావడం? ఇది చాలా బాగుంది. ఇక్కడ అన్ని కొత్త కొత్త విషయాలు అంటే ప్రతి మిషన్ ఎలా చెప్తుందని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా వాళ్ళు చెప్పడం కూడా బాగా చెప్తున్నారు. అంటే చాలా మెల్లిగా అంటే ఎక్స్ప్లెయిన్ తెలియని వాళ్ళకి కూడా ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ బాగా చెప్తున్నారు. దీనివల్ల చాలా నేర్చుకోవచ్చు. ఐఎమ్ స్టడింగ్ మెకానికల్ ఫైనల్ ఇయర్. దిస్ ఇస్ వెరీ యూస్ఫుల్ టు మీ. So I think telling to the others, this is see and check once. This is helpful to in future. Yeah. Not for only students. This is helpful also the many companies. Yeah, exactly. This how to products, how to helpful in that company. So when with this expo, many companies are contact with these companies and buy the products. This is helpful to that companies. Yes, and moreover, how it is helpful to the students, and most of the students should come and visit this place. ఇది నేర్చుకోవడానికి పనికి వస్తుంటుంది. అంటే ఈ ఒక్కొక్క ప్రోడక్ట్ ఎలా పనికి వస్తుంది, ఎలా నేర్చుకోగలుగుతాం, దీని వర్క్ ఏంది, ఇది ఎక్కడ యూజ్ చేయగలుగుతాం, దీనివల్ల మనకు లాభం ఏంటి, దీనివల్ల టైం కన్జ్యూమ్ ఏంటి, టైం ఎలా పనికి వస్తుంది, మన టైంని ఎలా సేవ్ చేసుకోవచ్చు అని చాలా నేర్చుకోవచ్చు దీని నుంచి. మోస్ట్ ఆఫ్ ద ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇన్ హైదరాబాద్ వాళ్ళు ఎవరు దే విల్ బికమ్ గ్రాడ్యుయేట్స్ రాదర్ దెన్ బికమింగ్ ఇంజనీర్స్. సో ఇట్లాంటి ఎక్స్పోజ్ వచ్చినప్పుడు చాలా ఎక్స్పోజర్ దొరుకుతుంది. సో డూ యూ రియలీ థింక్ స్టూడెంట్స్ ఇది యూజ్ చేసుకుంటారని? స్టూడెంట్స్ చాలా యూజ్ చేసుకోగలుగుతారు. యాక్చువల్లీ ఎగ్జాంపుల్ ఆఫ్ మీ, ఐఎమ్ ఆల్సో స్టూడెంట్స్. ఇది దీనివల్ల నేర్చుకోగలుగుతాం. అంటే మనం అంటే ఈ ప్రోడక్ట్ ఈ మిషన్ ఇలా పనిచేస్తుంటే మనం ఇలా వర్క్ చేయడానికి కూడా ఫ్యూచర్లో మనం ఈ మిషన్లో వర్క్ చేయొచ్చు. కొన్ని ఇన్స్పిరేషన్స్ ఉంటాయి. ఐ వర్క్ ఇన్ 3D ప్రింటింగ్, ఐ వర్క్ ఇన్ CNC లైక్ దట్. సో వీఆర్ టేకింగ్ ఈ మిషన్ ఇలా పనిచేస్తే నేర్చుకున్నప్పుడు మనం ఈజీగా పని చేయగలుగుతాం. యాక్చువల్లీ మెకానికల్ స్టూడెంట్స్కి ప్రోడక్ట్ అంటే చేయడం ఎలాగో చేయడం అంటే లెర్నింగ్ కంటే చూడడం. సో స్టూడెంట్స్ అందరికి ఒక వన్ వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్తారు? See expose first, not only studies, see expose and learn everything. This is useful for your futures. Sure. Thanks for coming. Thank you.